విష్ణుమూర్తి యొక్క మత్స్యావతారం గురించి తెలుసుకుందాం. సత్యయుగంలో ఒకరోజు మనువు అనే మహర్షి తపస్సు చేస్తున్నాడు. అప్పుడే ఒక చిన్న చేప అతని చేతిలోని నీటిలో కనిపించింది. ఆ చేప తేలికగా మాట్లాడింది. ఓ మను మహాశయ, సముద్రంలో పెద్ద చేపలు నన్ను తినేస్తున్నాయి. దయచేసి నన్ను కాపాడు. మనువు ఆశ్చర్యపోయాడు. కానీ అతని మనస్సు కరుణతో నిండిపోయింది. సరే, నిన్ను రక్షిస్తా అని ఒక చిన్న పాత్రలో పెట్టాడు. అయితే ఆశ్చర్యం, ఆ చేప ప్రతి క్షణం పెద్దదవుతుంది. పాత్ర నిండింది, బిందె నిండింది, చివరికి చెరువు, నది, సముద్రం కూడా సరిపోలేదు. మనువు ఆశ్చర్యపడి అడిగాడు, నీవెవ్వరు? అప్పుడు ఆ చేప పెద్దగా వెలిగి ఆకాశమంతా ప్రకాశించింది. నేను విష్ణుమూర్తిని. భూమిపై ప్రళయం రాబోతుంది. నీవు ఒక పెద్ద నావ నిర్మించు. అందులో సత్పురుషులు, ఋషులు, జంతువులు, విత్తనాలు ఉంచు. ప్రళయపు అలలలో నేను మత్స్య రూపంలోని నీ నావను లాగి రక్షిస్తాను. అలాగే జరిగింది. అలలు ఎగిసిపడుతున్నా మనువు భయపడలేదు. మత్స్య రూపంలో విష్ణువు తనొక్క కొమ్ముతో ఆ నావను సురక్షితంగా లాగాడు. ప్రళయం ముగిసిన తర్వాత భూమి కొత్త జీవంతో నిండిపోయింది. దేవుడు ఎప్పుడు మనల్ని వదలడు. భక్తి నావలో ఉన్నవారిని ప్రళయం కూడా తాకదు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.